హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా ఈషా. హారర్, మిస్టరీ మరియు థ్రిల్లర్ అంశాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ గురించి మాట్లాడితే, ఈ సినిమా కథ ఒక చిన్న పట్టణంలో ప్రారంభమవుతుంది. అక్కడ కొన్ని వింత సంఘటనలు వరుసగా జరుగుతుంటాయి. ఆ సంఘటనల వెనుక ఆ రహస్యమైన వ్యక్తి ఈషా ఎవరు, ఆమెకు ఏం కావాలో, సంఘటనలతో సంబంధం ఏమిటి, గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఏ కథ ఎలా మలుపు తిరుగుతుందో అనేదే సినిమా ప్రధాన కథ. సినిమా మొదటి భాగం కొంచెం స్లోగా ప్రారంభమవుతుంది, కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ సస్పెన్స్, థ్రిల్లర్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆసక్తికరంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, హీరోయిన్ ఈషా పాత్రలో మంచి నటన చూపించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు సస్పెన్స్ సీన్స్ తో ఆమె యాక్టింగ్ సినిమాకు బలం వచ్చిందని చెప్పుకోవచ్చు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా తమ పాత్రలతో న్యాయం చేశారు. టెక్నికల్ అంశాలు చూస్తే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మంచి థ్రిల్ తీసుకువచ్చింది. సినిమాటోగ్రఫీ డార్క్ టోన్ లో ఉండడం వల్ల హారర్ ఫీల్ బాగా వచ్చింది. డైరెక్టర్ కథను సస్పెన్స్ తో నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక, ఈ సినిమాలో కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ అనిపిస్తాయి. మొదటి భాగంగా కొంచెం నెమ్మదిగా సాగడం వల్ల కొంతమందికి బోర్ అనిపించవచ్చు. మొత్తం మీద చూస్తే ఈషా ఒక డీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ మరియు మిస్టరీ సినిమా. థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ఒకసారి చూడదగ్గ సినిమా. ఇలాంటి మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.